రైట్ గా ఇప్పుడు న్యూస్ లెన్స్ చూద్దాం. ఏపీ హోంమంత్రి అనిత పీఏ సింధు జగదీష్ పై వేటు పడింది. అవినీతి ఆరోపణలతో పీఏగా జగదీష్ ను తొలగించాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. బదిలీలు, పోస్టింగ్లు, సిఫార్సుల విషయంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో చర్యలు తీసుకున్నారు. అక్రమ వసూళ్లు, సెటిల్మెంట్ల సైతం చేస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. హోంమంత్రి అనిత తర్వాత అంతా తానే అన్నట్లుగా జగదీష్ తీరు ఉన్నట్లు తెలుస్తుంది. హోంమంత్రి అనితను టీడీపీ నేతలు సైతం కలవనీయకుండా జగదీష్ చేశారన్న విమర్శలు ఉన్నాయి. జగదీష్ పై టీడీపీ క్యాడర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అయినా హోంమంత్రి అనిత పట్టించుకోలేదన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధిష్టానానికి టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్ అయిన అధిష్టానం అతన్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు గుంటూరు నుండి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రవికృష్ణ. యామిని, ఎవరైతే హోంమంత్రి వంగలపూడి అనిత ఉన్నారో ఆమెకి ప్రైవేట్ పీఏగా ఉన్నటువంటి చందు జగదీష్ని తొలగించడం జరిగింది. అతని మీద గతంలో ఇది ఏదైతే అవినీతికి సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు అయితే పెద్ద ఎత్తున కూడా వెలువడ్డాయి. ఎప్పుడైతే వంగలపూడి అనిత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హోంమంత్రి అయ్యారో, హోంమంత్రి అయిన దగ్గర నుంచి కూడా అతను అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు సైతం ఆమెను కలవనీయకుండా, అదేవిధంగా కూడా హోంమంత్రి తర్వాత పొజిషన్ తందే అన్నంత ఇదిగా కూడా అక్కడైతే దందాలు నిర్వహించడం ప్రారంభించాడు. ప్రధానంగా కూడా కొంతమంది దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తానని, మరి మంది దగ్గర ట్రాన్స్ఫర్స్ చేపిస్తానని, మరి కొంతమంది దగ్గర అయితే మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ సెటిల్ చేస్తానని పెద్ద ఎత్తున కూడా అవినీతి అక్రమాలకు పాల్పడడానికి కూడా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి నేతలు హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినటువంటి సందర్భంలో ఒకవేళ ఆ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా హోంమంత్రి అయితే మాత్రం పెద్దగా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. అలాగే అతన్నే ఆమె అయితే మాత్రం పూర్తిగా కూడా నమ్మినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి ఇప్పుడు హోంమంత్రిగా పనిచేస్తున్నటువంటి వంగలపూడి అనిత వద్ద ఆయన ఈ చందు జగదీష్ పిఏగా పనిచేస్తూ ఉన్నాడు. అలాగే చాలా ఆమెకి నమ్మిన బంటుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె హోంమంత్రి అయిన తర్వాత ప్రతి విషయంలో కూడా తానే చక్కబెడతాను అన్న చందంగా కూడా వ్యవహరించినట్టుగా కూడా తెలిసినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు హోంమంత్రిని కలవడానికి వచ్చిన సందర్భంలో కూడా వాళ్ళనైతే కలవనిచ్చేవాడు కాదని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. అదేవిధంగా కూడా అనేక మంది వద్ద నుంచి కూడా అక్రమంగా కూడా వసూళ్లకు పాల్పడ్డాడని, వాళ్ళకి సంబంధించిన పోస్టింగ్ల విషయంలో కానివ్వండి, మిగతా ఏవైతే సెటిల్మెంట్ వ్యవహారాలకు సంబంధించిన సెటిల్మెంట్ విషయంలో కూడా అన్నీ తానే వ్యవహరించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించే పెద్ద ఎత్తున అయితే మాత్రం ఆరోపణలు వెలువడ్డాయి. హోంమంత్రి అయితే మాత్రం చర్యలు తీసుకోలేనటువంటి నేపథ్యంలో టీడీపీ అధిష్టానానికి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏదైతే ఉంటాయో ఆ ఆధారాలను కూడా సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా టీడీపీ అధిష్టానం అయితే మాత్రం దీని మీద సీరియస్గా ఎఫెక్ట్ పెట్టింది. దీనికి సంబంధించి నిజాలు క్రాస్ చెక్ తెలుసుకున్న మీదట అతన్నైతే మాత్రం తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అతన్నైతే తొలగించినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఈ ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ పిఏలు కానీ ఉన్నారో, మంత్రుల దగ్గర పనిచేస్తుంటే పిఏలు ఉన్నారో, ఆ పిఏలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా కూడా ప్రభుత్వం వచ్చి ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు మాత్రం అవుతుంది. 7 నెలల కాలంలోనే ఇంత ఎత్తున వాళ్ళ మీద వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి అనేది అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడితే ఇలాంటి ఘటనలు జరుగుతాయని అంటూ ఉన్నారు. మరికొంతమంది అయితే ఒక అడుగు ముందుకు వేసి ఈ అంశాలన్నీ ప్రధానమైనటువంటి నాయకురాలకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతాయా, ఆ ఆశీస్సులు లేకుండానే ఇలా అతను పాల్పడగలుగుతాడా అనేటువంటి సందేహాన్ని అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఒక మంత్రి దగ్గర పనిచేసేటువంటి క్రమంలో వాళ్ళైతే మాత్రం వాళ్ళ మీద కంపల్సరీగా కూడా ఎప్పటికప్పుడు కూడా నిఘా ఉంచాల్సిన పరిస్థితి ఉన్నట్లుగా కూడా ఈ ఘటన బట్టి అర్థమవుతూ ఉంది. ఇక ప్రధానంగా టీడీపీకి సంబంధించిన నాయకుల్ని కూడా కలవనీయకుండా చేసినటువంటి ఈ సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. అన్నీ తనకే చెప్పాలని చెప్పి హోంమంత్రి దాకా వెళ్ళవలసిన అవసరం లేదని చెప్పి తనకు చెప్తేనే తాను వెళ్ళి వచ్చాయి. దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే మాత్రం తొలగించాడు. దీనికైతే మాత్రం టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే మాత్రం దీనితో వాళ్ళైతే మాత్రం ఈ ఇష్యూని వదిలేసే పరిస్థితి లేదని అంటున్నారు. ఎందుకంటే కేవలం అతను 10 ఏళ్ల పాటు ఆమెతో ఉన్నంత మాత్రాన ఈ విధంగా అక్రమాలకి పాల్పడితే అది మొత్తం పార్టీ మొత్తానికి చుట్టుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అతన్ని ఓన్లీ సస్పెండ్ చేయడమే కాదు, అతని మీద క్రిమినల్ కేసు బనాయించాలి. అతని ఇన్వెస్టిగేషన్, అతని మీద
కేసు నమోదు చేసి అవసరమైతే ప్రత్యేక అధికారుల చేత దర్యాప్తు జరిపించాలి. అసలు దీని వెనక కారణం ఎవరు, అతను ఒక్కడే ఉన్నాడా, అతని వెనక ఎవరు ఉన్నారా, ఆ అధినేత్రి కూడా ఉన్నారా అనే కోణంలో కూడా ముఖ్యంగా కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో అతని మీద కేసు నమోదు చేయాలి, క్రిమినల్ కేసు కట్టవే కాకుండా ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులకు సంబంధించిన పేషి విషయంలో కానీ, మంత్రులకు సంబంధించినటువంటి ప్రైవేటు పిఏల విషయంలో కానీ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి ఎప్పుడైతే హోంమంత్రికి సంబంధించి ఈ పిఏ ప్రైవేట్ పిఏగా ఉన్నటువంటి జగదీష్ అవినీతికి పాల్పడ్డాడో, అక్రమాలు చేసినట్టు తెలిసిందో వెంటనే కూడా ఈ అధికారం అయితే సీరియస్ అయింది. ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రుల దగ్గర ఉన్నటువంటి పిఏలు అందరి చేతుల మీద కూడా ఒక కందేసి ఉంచాలని చెప్పి మంత్రులకి చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ ఏదైతే అవినీతికి తావులేదు అని ఎన్డీఏ కూటమి అంటే ఏదైతే ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాం అన్నటువంటి తరుణంలో ఇలాంటి ఈ ఎంపీ మంత్రి పిఏగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీకి సంబంధించిన పిఏలు, అదేవిధంగా మంత్రికి సంబంధించిన పిఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవినీతికి పాల్పడినప్పుడు అది మొత్తం కూడా పార్టీకి చుట్టుకుంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో ఆ వ్యక్తులందరి మీద కూడా ఒక కన్నేసి ఉంచడమే కాకుండా వాళ్ళ వెంటనే తక్షణమే తీర్చడమే కాకుండా వాళ్ళ మీద క్రిమినల్ కేసు బనాయించాలి. క్రిమినల్ కేసు బనాయించి వాళ్ళని ఈ అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు జరిపినప్పుడు మాత్రమే దానికి సంబంధించి ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఈ అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ సాధిస్తామని అదే విధంగా ఉంటుందని చెప్పి ఇక్కడ